కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న విధానాన్ని, అలాగే ప్రతిపక్షంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్న వైనాన్ని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ కర్లపూడి పుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కోటేశ్వరరావు, శివ, సత్యనారాయణ, కార్తీక్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులు, హైకమాండ్ అయినటువంటి ప్రస్తుతం లోక్సభలో మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు అంటే తెలియని వాళ్ళు మన భారతదేశంలో ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా మొత్తం తెలుసు. రాహుల్ గాంధీ గారు ఒక భారతదేశపు మాజీ ప్రధానమంత్రి కొడుకు, ఒక మాజీ ప్రధాని యొక్క మనవడు, ఇంకొక మాజీ ప్రధాని తొలి ప్రధానమైనటువంటి నెహ్రూ గారి ముది మనవడు. అదే కాకుండా ఇక్కడ 2-3 పాయింట్లు, కొంచెం మెయిన్ పాయింట్లు చెప్తాను, మీరు కొంచెం కవర్ చేయండి, నెట్ చేయకుండా. రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు తీసుకొచ్చారు. మొట్టమొదట బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పి, ముఖ్యంగా బీజేపీ తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా కాకుల్లో పిచ్చుకుని పొడిచినట్టుగా నువ్వు తప్పు అని చెప్పేసి మొదలేశారు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే వీళ్ళు నిజమని చెప్పేసి వాళ్ళు అంగీకరించటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలేశారు. ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి ఒకే ఒక్కడు, ఇంకెవరు లేదు. రెండోది తూర్పు నుంచి పశ్చిమ దాకా కూడా బస్సు యాత్ర చేసి భారతదేశాన్ని మొత్తాన్ని కవర్ చేసి అసలు సిసలైన భారతదేశపు నాయకుడిగా పేరు తీసుకున్నాడు. తెనాలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రీతమ నాయకురాలు ఐరన్ లేడీ అని పేరు పొందిన ఇందిరాగాంధీ మనవడు. మరి ఆమెకి ఎంత డేరుందో రాహుల్ గాంధీ గారికి కూడా అంత డేరుంది. కానీ మోడీ వీడిని పైకి రాకుండా తొక్కేస్తున్నాడు. రేపు రాబో రోజుల్లో 2027లో జమిలీ ఎలక్షన్లో రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఇండియాని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ముందుకు తెస్తాడని, గెలుస్తాడని అందరం ఆశిస్తున్నాము. కావున ప్రజలందరూ కూడా యువనాయకుడు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు, యువనాయకుడు వెనకాల ఉండి కాంగ్రెస్ పార్టీని ముందు కేఎం బ్రిడ్జిలో బిఏ కూడా చేశారు. రాహుల్ గాంధీ గారు 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యి భారీ మెజారిటీ అంటే 3,90,000 పైచిలికి మెజారిటీతో రాహుల్ గాంధీ గారు ఘన విజయం సాధించారు. ఇంకో విషయంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం వస్తుందని అంటూ ఉంటారు. ప్రస్తుతానికి మాకంటూ కొద్దిగా మైలేజ్ లేకపోయినా త్వరలోనే మాకు మంచి సీట్లు వస్తాయి అని కోరుకుంటున్నాను. మరొకసారి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి మీ అందరి ద్వారా, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు.